నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK కొత్త ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి అక్కీపాలెం, ప్రైమ్ లొకేషన్ అండి. హైవే రోడ్డు కూడా దగ్గరికి వస్తుంది. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. స్ట్రైట్గా మనకి పూజ రూము, బాల్కనీ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్. మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ కింద నుంచి పై వరకు వెంటిలేషన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. లక్కీగా మనకి 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ రావడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. జాగ్వార్ అయితే మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి చిన్న బాల్కనీకి అయితే వే ఇచ్చారు. అదేవిధంగా మరొక బెడ్రూమ్ నుంచి కూడా ఇదే బాల్కనీకి అయితే ప్రొవిజన్ కల్పించారు. 2 బెడ్రూమ్స్ నుంచి ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకు వెళ్తే ఇందాక అనుకుంటుగా సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. స్ట్రైట్గా అయితే ఇది పూజ రూమ్ అండి. ఈస్ట్ వైపు వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. పూజ రూమ్ సైజ్ బాగుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కంప్లీట్గా అయితే ఫ్రేమింగ్ అంతా గ్రానైట్ యూజ్ చేశారు. స్ట్రైట్గా వెంటిలేషన్, రైట్ సైడ్ వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో కూడా మనం 6x6 అయితే వేసుకోవచ్చు, పడుతుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి కూడా ఒక చిన్న బాల్కనీకి అయితే వే వచ్చిందండి, సెకండ్ వే కింద. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి బాల్కనీ కంప్లీట్గా అయితే ఈస్ట్ వైపు బాల్కనీ వచ్చిందండి. బాల్కనీ కంప్లీట్గా అయితే గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఎలివేషను అందంగా చేశారు. ఇది బాల్కనీ కమ్ యూటిలిటీ. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఇది కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ ఏరియా బాగుందండి. వెరీ బిగ్ సైజులో అయితే డిజైన్ చేశారు. ఎల్ షేప్లో అయితే కిచెన్ బాల్ వచ్చింది. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా డబల్ ఇచ్చారు. ఫుల్ గాలి వెలుతురు అయితే రావడానికి ఇక్కడ మనకి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఫుల్ సెల్ఫ్లో వచ్చాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. కంప్లీట్గా వాల్ అంతా కూడా ఫుల్ సెల్ఫ్లు ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఆల్మోస్ట్ కింద నుంచి పై వరకు మ్యాక్సిమం వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. విత్ అటాచ్డ్ వచ్చింది. 3 బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ వచ్చింది. ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. క్వాలిటీ కలిగిన బిల్డింగ్ అని చెప్పొచ్చండి. చూసిన సెకండ్ ఫ్లోర్, ఇది 3వ ఫ్లోర్ అండి. సేమ్ మనకి కాస్త చిన్న డిఫరెంట్ ఉంటుందేమో అని చెప్పేసి ఇది తీసాం. ఇక్కడ నుంచి అయితే మనం స్కిప్ చేసేయచ్చు, వీడియో స్టాప్ చేసేయచ్చు. సేమ్ డిజైన్, చిన్న డిఫరెన్స్ అయితే అనిపించింది, అందుకని మొత్తం కంప్లీట్గా అయితే వీడియో తీసాం. అదంతా ఇక్కడ ప్లే చేస్తే టైం వేస్ట్ కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే మూవ్ చేస్తున్నామండి. సేమ్ డిజైన్ మనకైతే 2 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సెకండ్ ఫ్లోరు, ఒకటి 3వ ఫ్లోరు. 2 కూడా ఇంచుమించు ఒకటే కాస్టు. 2 వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇదే అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒకటి వచ్చిందండి. 5వ ఫ్లోర్, అది టాప్ ఫ్లోరు. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.